respected headmaster sir and sirs and madams and my dear friends, आप सभी लोगों को हैप्पी रिपब्लिक डे, 75th हैप्पी रिपब्लिक डे टू वन एंड ऑल. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ప్రసాద్ సార్ గారు చెప్పినట్టుగా నా బ్యాచ్ వచ్చేసి 99-2000 బ్యాచ్. ఆల్మోస్ట్ మీరు ఎవరు పుట్టుండకపోవచ్చు నాకు తెలిసి, నేను ఇక్కడ 10th చేస్తున్నప్పుడు. సో బాగా మేము చదువుకున్న రోజుల్లో ఇక్కడ ఎవరు 8th, 9th, 10th క్లాస్ పిల్లలు ఉన్నారు? 8th, 9th, 10th ఆల్ మీడియమ్స్. ఓకే, గ్రేట్. సో మెయిన్గా ఈ స్పీచ్ వచ్చి మీ కొరకే అనమాట. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ ద సీనియర్స్ ఆఫ్ ది స్కూల్. మిమ్మల్ని చూసే మీ నెక్స్ట్ జూనియర్స్ కానీ మీ సబ్ జూనియర్స్ కానీ మిమ్మల్ని ఫాలో అవుతారు. ఓకే, సో మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి వీళ్ళకి. ఓకే, అంటే మీరు ఒక ఏం పెట్టుకోవాలి, ఆ ఏంకి తగ్గట్టు ఒక ప్లానింగ్ చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు రిపబ్లిక్ డే గురించి కానీ ఇండిపెండెన్స్ డే గురించి కానీ సార్స్ అన్నీ చెప్పేశారు. బేసికల్గా నేను అడ్వకేట్ అయి ఉండి నేను వాటి గురించి చెప్పాలి, బట్ అన్ని సార్ వాళ్ళు కవర్ చేశారు. ఇది ఒకప్పుడు చిన్నప్పుడు నాకు మా సార్ వాళ్ళు నేర్పించింది అనమాట. సో దీన్ని మనం కోరిలేట్ చేస్తే ఇండిపెండెన్స్ డే అనేది స్వతంత్రం వచ్చిన రోజు, రిపబ్లిక్ డే అనేది రాజ్యాంగం రచించిన అమలులోకి వచ్చిన రోజు. అంటే ఇండిపెండెన్స్ డే అంటే మీ తల్లిదండ్రుల్లాగా మీకు ఈ ప్రపంచంలోకి జన్మనిచ్చి పంపిస్తారు. రిపబ్లిక్ డే అనేవారు మీ గురువులాగా అనమాట. మిమ్మల్ని తీర్చిదిద్దేవారు, మిమ్మల్ని పాలిష్ చేసేవారు మీ గురువులే. సో మీరు అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత ఆచార్య దేవోభవ అని అంటారు. ఓకే, సో మనకి ఎంత టాలెంట్ ఉన్నా, మనకి ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉన్నా, ఏదున్నా మనకి గురువు అనేవారు లేకపోతే అంటే పాత్ షువర్ ఒక లైట్ అనేది లేకపోతే మన లైఫ్ వేస్ట్. ఇట్స్ ఎవ్రీథింగ్ గాన్. ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్ పైన. సో మనం ఎప్పుడు మన సర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో వాళ్ళే మనల్ని ఒక కర్రని ఒక యారోగా అంటే ఒక బాణంలాగా మారుస్తారనమాట. సో వాళ్ళు ఎటు మూవ్ చేస్తే మనం ఆ టార్గెట్ని మనం అచీవ్ చేస్తాం, ఆ టార్గెట్ని హిట్ చేస్తాం మనం. ఓకే, అయితే ఇప్పుడు ఏంటి అంటే మేము చదువుకునే రోజుల్లో మాకు అసలు సార్స్ ఉండేవారు కాదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే సార్స్ ఎక్కువ ఉన్నారు, స్టూడెంట్స్ తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. మేము చదువుకునే రోజుల్లో స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, సార్స్ చాలా తక్కువ ఆ టైంలో. అప్పుడు ప్రసాద్ సార్ గారు, మా స్కూల్ వచ్చేసి 8 to 12 వరకు ఉండేది. సో ప్రసాద్ సార్ గారే అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు. ఆ ఒకేషనల్ రూమ్ అని బయట ఉండేది. ఇప్పుడు మరి అది ఏ రూమ్ ఉందో నాకు తెలియదు సార్, బయట రూమ్. సో దాంట్లోనే సార్ అన్ని సబ్జెక్ట్స్ చెప్పేవారు. ఇప్పుడు ఎలాగా మాట్లాడారో అప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా మాట్లాడేవారు. ఆయన మాటలే నాకు చాలా ఇన్స్పిరేషన్గా అయ్యాయి. అందుకే ఒక 23 years ఇప్పుడు అయింది ఆల్మోస్ట్ సార్తో నాకున్న ఈ యొక్క ఎఫెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుందంటే జస్ట్ బికాస్ ఆఫ్ సార్ నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ కానీ సార్ సపోర్ట్ కానీ. నేను ఏదైనా టఫ్ టైమ్స్లో ఉన్నా కూడా నేను సార్కే కాల్ చేస్తాను. నేను ఎంత పెద్దగా ఎదిగినా ఏం చేసినా నేను ఎప్పుడు సార్కి శిష్యుని అనమాట. సో మీరు కూడా ఏంటంటే దయచేసి 8th, 9th, 10th పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ఇది మీకు కెరియర్ టర్నింగ్ పాయింట్. ఈ 7th వరకు ఏదైతే మీరు చేశారో ఇక్కడ ఓన్లీ మీరు ఏం చేస్తారు టీచర్లు సార్స్ చూస్తారు, కానీ 8th, 9th, 10th నుంచి మీరు మీ సార్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఇక్కడ ఉన్న సార్స్ ఎవరు కూడా మామూలు వాళ్ళు కాదు. మీరు బయట ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే వాళ్ళు ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ మ్యాక్సిమం అయితే పీజీ చేసి ప్రైవేట్ స్కూల్స్లో టీచింగ్ చెప్తారు. కానీ వీళ్ళు ఎంత ఎఫర్ట్స్ పెట్టుంటారో తెలుసా ఈ స్టేజ్కి రావడానికి? మీకు ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటారు, ఈ కోచింగ్కి వెళ్ళి ఉంటారు. వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా లైబ్రరీలలో కూర్చొని ఒక్కొక్క రోజు అన్నం తినకుండా వీళ్ళ అంబిషన్ ఏంటి? టీచర్ అవ్వాలి, టీచర్ అయ్యి 10 మందికి విద్యాదానం చేయాలని. సో వీళ్ళు నాట్ ఓన్లీ మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది బుక్స్కి పరంగానే చెప్పరు, మీకు ఇక్కడ లైఫ్ లెసన్స్ కూడా చెప్తారు. సో వాటిని మీరు పాజిటివ్గా తీర్చుకొని మీ యొక్క అంబిషన్కి దాన్ని మోల్డ్ చేసుకోవాలి. ఓకే, సో మీకు ఇప్పుడు మాది ఒకటి నేతాజీ ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ అని ఒక ఎన్జిఓ కూడా స్టార్ట్ చేశాము. సో ఎవరైతే మీరు ఫర్దర్గా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేకపోతే మీకు ఏ సపోర్ట్ కావాలన్నా మీరు మీ శాస్త్రులను అప్రోచ్ అయితే డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను. ఇట్ కుడ్ బి అదర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, లేదంటే మీకు కెరియర్లీ అసలు ఏం చేయాలో ఉంది, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఒక డాక్టర్, ఇంజనీర్, అడ్వకేట్, మీకు ఏది కావాలన్నా మీరు ఒక గోల్ అనుకుంటే దానికి మీరు ఏ సపోర్ట్ కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాము. మీ సార్స్ని మీరు అప్రోచ్ అయ్యి వాళ్ళ త్రూ నన్ను అప్రోచ్ అయితే డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను. అండ్ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ సార్కి, సార్స్ అందరికీ, మా ప్రసాద్ సార్కి, మేడమ్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.